నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లు దారి మళ్లించింది. విమర్శలు గుప్పించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. బాబు షూరిటీ కాస్త మోసం గ్యారంటీగా మారిందన్న మాజీ మంత్రి అంబటి. ప్రజా వ్యతిరేకత పెరిగితే కూటమి ఓటమి పాలుకాక తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యల విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. పొగతోటలో మురికి కాలువల పూడికతీత పనులను ఆయన స్వయంగా పరిశీలించి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లు దారి మళ్లించిందని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా 10 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని వదిలిపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైన్లు, తాగునీటి వంటి అభివృద్ది పనులు మళ్లీ పునః ప్రారంభించిందని తెలియజేశారు. సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్త డిస్పోజ్ చేయడం, యూజ్డ్ వాటర్ బాత్రూముల్లో, టాయిలెట్స్ లో, కిచెన్ లో వాడిన వాటర్ రోజు బయటికి డిస్పోజ్ చేయడం. ఎందుకంటే ఎవ్రీడే ఈ వాటర్ వస్తూనే ఉంటుంది, ప్రతిరోజు తాగాల్సిందే. సాలిడ్ వేస్ట్ ఇంట్లో చెత్తారం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిందే. ఇవేవి ఆగవు, ఇవి ఆపడానికి లేదు. రోడ్డు ఒకవేళ కొద్ది గుంటలున్నా ఒకరోజు కావాలంటే 4 రోజుల తర్వాత రోడ్డు వేసుకోవచ్చు. లైట్ ఒకరోజు వెళ్ళకపోయినా 2 రోజుల తర్వాత వేసుకోవచ్చు. కానీ డ్రింకింగ్ వాటర్, సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఏది ఒక్కరోజు 24 గంటలు దాటి ఆపడానికి లేదు. ఈ ప్రభుత్వం చాలా క్లియర్ గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, తర్వాత రెయినీ వాటర్, డ్రింకింగ్ వాటర్, రోడ్డు, లైట్స్ వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ఉద్దేశంలోనే అర్బన్ అథారిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రైన్స్ కంప్లీట్ చేయమని ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది. అధికారికంగా వాళ్ళకి యాక్చువల్గా ఆదేశం ఇచ్చాం. డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేసే బాధ్యత వాళ్ళకి పెట్టాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుతో కలిపి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన వాటరు, నదుల నుంచి సర్ఫేస్ వాటర్ ట్రీట్ చేసే వాటర్ ఇవ్వని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద టెండర్లు కూడా పిలుచున్నాం. ఒక 15 రోజుల్లో టెండర్లు ఓపెన్ చేసి ఆ వర్క్ కూడా రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. రైనీ ఆల్రెడీ వచ్చేసింది, ఒకసారి సిల్ట్ తీసాం. అయితే నెల్లూరు లాంటి ప్లేస్ లో యాక్చువల్ గా మనకి ఎక్కువగా రెయిన్స్ అక్టోబర్, నవంబర్ ప్రాంతంలో వస్తుంది. అయితే ఇక్కడ పెద్ద కెనాల్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను గచ్చు కాలువ, ఇవాళ ఈ గచ్చు కాలువ దగ్గర పూడికి తీసే వర్క్ స్టార్ట్ చేశారు. ఇట్లా నెల్లూరు సిటీలో దాదాపు 6.7 కిలోమీటర్లు పెద్ద కెనాల్స్ ఉన్నాయి. పెద్ద కెనాల్స్ అంటే 6 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు. ఆ కెనాల్స్ ని 2.2 కోట్లతో తీసేటట్టుగా ఈ రోజు యాక్చువల్ గా ప్రారంభించారు. ఇవన్నీ కూడా రాబోయే 20 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను ఈరోజు యాక్చువల్ గా నా పొగతోట ఏరియా అనేది యాక్చువల్ గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్ గా ఈరోజు ఎక్కడైతే సిటీ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్ గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిల్లు తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు, మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి, 1 by 1 చేస్తాం. ఏదైతే 8,500 కోట్లు అమృత స్కీమ్ ఆగిపోయిందో గత ప్రభుత్వం, దాన్ని టెండర్ పిలిచేసాం.
ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే 5,350 కోట్లతో 2019లో తెచ్చామో దాన్ని మళ్ళా రివైజ్ చేసాం. దాన్ని కూడా టెండర్ వేస్తున్నారు. కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి 5th దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి. 6 నుంచి 9 దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే స్కూల్లో నేను చదివాను, అదే కాలేజీలో చదివా, అదే కాలేజీలో వర్క్ చేసిన వాడిని. దాన్ని చాలా చక్కగా మా పిల్లలు, మా కుమార్తె, అల్లుళ్ళు వాళ్ళు, ఎన్సీసీ వాళ్ళు చాలా తీర్చిదిద్దారు. దానికి మున్సిపల్ కార్పొరేషన్, విద్యాశాఖలో ఉన్న డిఈఓఎం అందరూ చాలా సహకరించారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సుపరిపాలన కాదని, దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత పెరిగితే కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి పాలు కాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాస్త నేడు చంద్రబాబు చేసిన దగాతో వెన్నుపోటు గ్యారంటీ అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఇంటింటికి వెళ్లే కూటమి నాయకులకు త్వరలోనే ఇది అర్థమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యుల్ని ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్లి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ 2 మీటింగ్లు పెట్టాడు. జూన్ 23న ఆ రోజు ప్రకటించారు సుపరిపాలనకు తొలి అడుగు అని. మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు. ఈ 2 మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో, అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి. నో రెస్పాన్స్. ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో 56 మంది గైరు హాజరయ్యారట. దానిలో చిత్రం ఏంటంటే 15 మంది శాసనసభ్యులు రాలేదట. ఆ 15 మంది ఎక్కడ ఉన్నారో తెలుసా? విదేశాల్లో విహరిస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల. ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బెల్ట్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బోనస్ఫర్లు ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా? ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడంలో కానీ, రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ అంట, భవిష్యత్ గ్యారంటీ అంట. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి ఓరలు కొట్టారు. సంవత్సర పాలన అయింది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని. మాది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పుకుంటున్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు, జనం చెప్పుకోవట్లే. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అదేంటంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే, ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పడం, దాన్ని ప్రచారం చేయటం. ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది.
ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా 1, 2, 3, 4, 5, 10 ఛానల్ దాకా ఉన్నాయి. ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు. అంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి బలం అనుకుంటున్నారు. అది ఆయన బలహీనత. ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు. పదే పదే చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నల్లజాలమ్మ వీధిలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అర్హుల ఇంటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి నెల సజావుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా జరుగుతుందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఈ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వచ్చాం. మేము కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేయలేదు, సూపర్ 6 అమలు చేయట్లేదు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి చెప్తున్నారు. అదే జనాలు మేధావులు చదువుకున్న వాళ్ళు తేలిగ్గా వాళ్ళు చెప్పేటువంటి తప్పుడు మాటలని నమ్మే పరిస్థితిలో అయితే ప్రజలు లేరని చెప్పి మేమైతే ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్పేది, మీరు 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచారు. 250, 250, 250, 250 పెన్షన్. మేము గెలిచిన వెంటనే ఆ ముందు నెల కూడా ఒక 1000 రూపాయలు పెంచి మొత్తం 3 నెలల పెన్షన్ని మేము 3000 పెంచి 4000 చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అని ధైర్యంగా చెప్తున్నాం. మీరు వచ్చి మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు చేయట్లేదండి, చేసింది ఎవరు? మేమే కదా. అసలు పెన్షన్ రోజు ఈ పరిస్థితికి వచ్చిందంటే అది నందమూరి తారక రామారావు గారి దయ, చంద్రబాబు నాయుడు దయ. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఈరోజు వికలాంగులకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. అంతకు ఇచ్చేవాళ్ళ 3,000కి పరిమితం చేశారు వాళ్ళు. ఈరోజు బెడ్డెడ్ వాళ్ళకి 15,000 చేస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు ఘనత. కాబట్టి ప్రజలు ఇలాంటి తప్పుడు మాటలు నమ్మొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా కూడా పనిచేస్తారు. భవిష్యత్తులో అవసరం ఉంటే చెప్పాడు చంద్రబాబు నాయుడు, భవిష్యత్తులో ఇంకా కూడా పెంచేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఈరోజు సూపర్ 6 ద్వారా అందరూ మహిళలకి ఈ యొక్క సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. సిలిండర్లు ఇదేదా చెప్పండి, మాకు సిలిండర్ రాలేదు అని చెప్తే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అది సూపర్ 6లో భాగమే. అట్లాగే ఈరోజు తల్లికి వందనం. నువ్వు ఒక్కరికి లేకాసి వచ్చావు, 1 నెలలో 100 మందికి ఇచ్చావు, 2 నెలలు 50 మందికి ఇచ్చావు, 3 నెలలు 20 మందికి ఇచ్చావు. మేము చెప్తున్నాం, ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పిన విధంగా ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమంది తల్లికి వందనం ఇచ్చాం. లేదా చెప్పండి. టైం కూడా ఇచ్చాం. ఒక టైం ఇచ్చి టైం లోపల అభ్యంతరాలు ఏమైనా ఉన్నా ఒకవేళ రాకపోయినా అవన్నీ రెక్టిఫై చేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం. ఎవరైనా చేయగలుగుతారా? ఎంతమంది బిడ్డలకు 15,000 ఇవ్వగలుగుతారా? చెప్పండి. మీరు ఇచ్చారా? మీరు ఇచ్చింది ఒకరికి లేక మూలిగారు. ఈరోజు మేము ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంతమందికి ఇచ్చామంటే అదే చంద్రబాబు గొప్పతనం. అది కూడా రాలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీకారం చేశారు. మేము చెప్తున్నాం, మీరున్న 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు చెప్పండి. ఒక్క పని ఏమైనా చేశారా? ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా కట్టారా? ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేశారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను ఒక్కరు ఇచ్చారా? చెప్పండి. చెప్పి జనాల్లోకి రండి. అట్లా లేకుండా మేము రేపు 2 నుండి డోర్ తిరుగుతూ ఉంటే మేము కూడా తిరుగుతూ ఉంటాం. తిరగండి, చూద్దాం. పోదాం ప్రజల్లోకి. ఎవరు పని చేశారు ప్రజలే చేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.